ఎందుకంటే దేవుడు గమనిస్తాడంట. దేవుడు గమనిస్తాడు. ఈ ప్రశ్న అడిగింది ఎవరు? దైవజనుడే. కానీ దేవుడు అడిగిపిస్తేనే అడుగుతాడు దైవజనుడు. అందరూ కూడా నమ్ముతున్నారు. అంటే నమ్మడం అంటే ఏంటి? దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, వింటున్నాడు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనకు నిరంతరము ఆయన తోడై ఉంటాడు. ఎవరైతే మరి నిజంగా ఆయన ఉన్నాడని నమ్ముతున్నారో మరి వారందరికీ కూడా శుభవార్త ఏంటంటే దేవుడు మిమ్మలను గొప్పగా ఆశీర్వదించబోతా ఉన్నాడు. హల్లెలూయా. చాలా శ్రమలను అనుభవిస్తూ, సహిస్తూ, ఓర్చుకుంటూ వాటిని మనము మరి మోస్తూ ఇంతకాలం మనము ప్రయాణం చేస్తాం. కానీ నీ భారమును ఆయన తీసివేసే సమయమో ఆరంభమైంది. హల్లెలూయా. దేవుడు మాట ఇస్తే తప్పకుండా దాన్ని దేవుడు జరిగిస్తాడు. కొన్ని కారణాల వల్ల ఆలస్యం అవ్వచ్చు, కానీ తప్పకుండా దేవుడు ఇస్తాడు. ఏదైనా అది ఆరోగ్యము కావచ్చు, సమాధానము కావచ్చు, సంతోషము కావచ్చు, ధనము కావచ్చు, ఆస్తులు కావచ్చు, ప్రేమ కావచ్చు, ఉద్యోగము కావచ్చు, మరి వివాహము, గర్భఫలము, మరి ఇవన్నీ కూడా మరి మనుషులకు ఎంతో వేదన తీసుకొస్తుంది. కానీ దేవుడు వాటన్నిటిని ఇచ్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చెదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఎంతమందికి అర్థమైంది కదా? అందరికీ అర్థమైంది. ఈరోజు ఒకవేళ నీవు నీ మనస్సుని ఈ వాక్యం పైన పెడితే తప్పకుండా దేవుడు నిన్ను మరి ఈ నెల నుండి దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడతాడు. హల్లెలూయా. మరి ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, యెహోషువను మరి దేవుడు ఎన్నుకోవడము, మరి మోషే తర్వాత యెహోషువ నాయకత్వంలో మరి ఆ ప్రజలను మరి ఆ పాలు తెన్ను ప్రవహించే దేశమునకు నడిపించే గొప్ప బాధ్యత మరి తండ్రి అయిన దేవుడు యెహోషువ చేతికి అప్పగించాడు. ఏదైనా ఒక దైవ కార్యం ఉందనుకోండి, ఆ దైవ కార్యాన్ని నెరవేర్చడానికి మరి దేవుడు ఎప్పుడక్కడ ఉంటాడు. మనుషులు మారవచ్చు, మోషే స్థానంలో యెహోషువ రావచ్చు, దావీదు స్థానములో సొలొమోను రావచ్చు. కానీ దేవుని ఉద్దేశం ఏంటో మనం తెలుసుకున్న నాడు మరి దానికి లోబడి ఉండి ఆ విధంగా చేసినప్పుడు మరి దేవుడు ఇచ్చిన వాగ్దానము వారి జీవితంలో నెరవేరుతుంది. ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇచ్చాడు. అది నీవు, నీ పిల్లలు, నీ తరతరములకు ఆ వాగ్దానము వర్తిస్తుంది. అయితే ఈరోజు నీ జీవితంలో అది నెరవేరినప్పుడు నువ్వు బాధపడని అవసరం లేదు. అయ్యో నా పిల్లలు ఎట్లా అని. నీ పిల్లల జీవితంలో నెరవేరుస్తారు దేవుడు. మరి అదేవిధంగా ఇక్కడ మనం చూసినప్పుడు మోషే మరణము తర్వాత ఇంకా ఇశ్రాయేలు ప్రజలు మరి వారు చాలామంది అనుకుని ఉండొచ్చు, అప్పటికే చాలాసార్లు సనిగి గొనిగినటువంటి ఆ ప్రజలు ఇంకా నాయకుడు లేడు కదా అనుకుని తమలో తాము ఇక మేమే దీనికి నాయకులం అనుకున్న వారు ఉన్నారు. అయితే దేవుడు ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి ద్వారానే ఆ కార్యాన్ని దేవుడు ముగిస్తాడు. చూడండి, ఈరోజు మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము,
సహాయము చేసేదనని యెహోవా వాగ్దానము చేశాడు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. నిన్ను విడువను, నేను ఎడబాయను. నువ్వు నిబ్బరము కలిగి ఉండు. నేను వారికి ఇచ్చేదనని వాగ్దానము చేసినాను కదా. ఏమన్నాడు ఇక్కడ? వారికి ఇచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. 100%. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. చూడండి, మన లైఫ్లో చాలా వాగ్దానాలు మనం చూసాం. ఆ వాగ్దానం మన జీవితంలో నెరవేరాలి అంటే మనం ఎలా నడుచుకోవాలి, మనం ఎలా ప్రవర్తించాలి, మరి ఇవన్నీ కూడా దేవుని చిత్తమే. నేను దేవుని దగ్గర నుండి మరి ఒక వాగ్దానము నేను పొందాను అనుకోండి, దేవుని చిత్త ప్రకారమే నేను నడుచుకోవాలి. మోషేకు దేవుడు ఆజ్ఞాపించాడు, ఆయన చెప్పినట్లు నడుమన్నాడు. ఆయన ఆ విధంగా నడుచుకున్నాడు. కానీ ఎక్కడో దేవుడు మరి మోషే పట్ల కొంత బాధ కలిగి ఆయనకు బదులుగా యెహోషువను దేవుడు ఎన్నుకున్నాడు. అంటే మోషే ఎక్కడి వరకు వెళ్ళాలి? పాలు తేనెలు ప్రవహించు దేశం వరకు వెళ్ళాలి. కానీ ఎక్కడి వెళ్ళాడు అమ్మా? ఆ పర్వతం దగ్గర ఆగిపోయాడు కదా. పైనుంచి చూశాడు, ఆ పర్వతం మీద నుంచి అక్కడ ఆ ప్రదేశాన్ని అంతా చూశాడు. కానీ అక్కడికి వెళ్ళలేకపోయాడు. అతని నాయకత్వంలో స్వాధీనపరుచుకోలేకపోయాడు. కొన్నిసార్లు మనము కూడా అంతే. దేవుడు మనకిచ్చిన వాగ్దానమును మనము మన జీవితంలో స్వాధీనపరుచుకోలేం. మనము ఫెయిల్ అవుతూ ఉంటాం. ఎందుకు ఫెయిల్ అవుతాం? మన జీవితంలో మరి సక్సెస్ అనేది ప్రతిసారి ఉండదు. ఉంటుందమ్మా? ఉంటుందా? సక్సెస్ అనేది ప్రతిరోజు ఉంటుందా? ప్రతి సంవత్సరం ఉంటుందా? ఉండదు. కానీ దేవుడు తోడుంటే ప్రతిరోజు విజయమే. హల్లెలూయా. దేవుడు నడిపిస్తే ప్రతిరోజు విజయమే. దేవుడు నడిపిస్తే ప్రతి నెల, ప్రతి సంవత్సరం నువ్వు బ్రతుకున్నంత కాలము నువ్వు విజయాన్ని చూస్తావు. హల్లెలూయా. కానీ ఈరోజు ఓటమిని చూస్తున్నావు, ఈరోజు భయాన్ని చూస్తున్నావు, ఈరోజు పారిపోతున్నావు, ఈరోజు వేదనను అనుభవిస్తూ ఉన్నావు కదా. హృదయంలో బాధ, వ్యాధి, లేమి, ఇబ్బందులు, భేదాలు ఇవన్నీ మన జీవితంలో కనపడినప్పుడు మనం ముందుకెళ్ళలేం. ఇంకా మనకు ఆ ఎనర్జీ ఉండదు కదా, ఆ స్ట్రెంగ్త్ ఉండదు, ఆ ఫెయిత్ ఉండదు, మనకు ఆ విశ్వాసం ఉండదు. నువ్వు చేయగలవు అని పక్కన వాళ్ళు చెప్తున్నా నీకు ఆ విశ్వాసము, ఆ ధైర్యం అనేది సరిపోదు. ఎందుకంటే ఆల్రెడీ నష్టపోయాను, ఆల్రెడీ ఈ బిజినెస్ చేశాను, ఆల్రెడీ ఆ బిజినెస్ చేశాను, నష్టపోయాను, ఇదిగో ఆల్రెడీ ఇల్లు కట్టాను, నష్టపోయాను, ఆల్రెడీ నేను ఫలాంది చేశాను, అందులో నష్టపోయాను, ఎక్కడ నాకు విజయం లేదు, నేను నష్టజాతకుడను. అయితే నీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాడు దేవుడు. నువ్వు ఏ విధంగా నడుచుకోవాలో దేవుడు చూడండి యెహోషువకు బోధిస్తూ ఉన్నాడు. యెహోషువ నడుచుకోవాల్సినటువంటి పద్ధతిని దేవుడు ఆయనకు బోధించాడు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకవేళ యెహోషువ గనక దేవుని చిత్త ప్రకారం నడుచుకుంటే యెహోషువ మరి దేవుని వాగ్దానమును నెరవేర్చిన వాడవుతాడు. అంటే దేవుడు అన్నాడు, నేను నీకు తోడుగా ఉంటా, నిబ్బరమ కలిగి ఉండు, ధైర్యంగా ఉండు,
నువ్వు భయపడకు అన్నాడు. ఏమన్నాడు? నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, నేను వారికి ఇచ్చేదనని ప్రమాణం చేశాను. ఎవరికంట? వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదవు. దేవుడు ఖచ్చితంగా నిశ్చయంగా చెప్తా ఉన్నాడు, ఇది నీ వల్ల నేను చేయబోతున్నాను. అయితే నువ్వు ఈ విధంగా చేయాలి. ఏ విధంగా చేయాలి? 7వ వచనం, అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చెయ్యవలెను. ఏ విషయాలను నేను మోషేకు నేను ఇచ్చానో, ఏ విషయాలు మోషే నీకు బోధించాడో వాటిని నువ్వు ఖచ్చితంగా నువ్వు పాటించాల. కుడి వైపైనను ఎడమ వైపైనను నువ్వు తిరగక, నువ్వు తిన్నగా అదే రూట్లో నువ్వు పోవాల. ఎందుకంటే నువ్వు ఆ రూట్లో పోతేనే నేను ఆ దేశమును వారికి నీ ద్వారా అప్పగించదను. హల్లెలూయా.